హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నవీన్ ఎక్స్టెక్ పైథాన్ కోడింగ్ సిరీస్లో ఇది సెకండ్ వీడియో. మీరు ఇంకా పార్ట్ 1 చూడకపోతే చూడండి. ఇవాళ మనం చేయబోయే ప్రాబ్లమ్స్ క్యాల్కులేట్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, సాల్వ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ స్వాపింగ్ టూ వేరియబుల్స్. టుడే మన ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి క్యాల్కులేట్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అనేది మనం 2 మెథడ్స్ ద్వారా చేయొచ్చు. ఒకటి యూజింగ్ హిరోన్స్ ఫార్ములా, అది ఫస్ట్ మెథడ్. హిరోన్స్ ఫార్ములా ఏంటంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. స్టెప్ 1 వచ్చేసి గెటింగ్ ఇన్పుట్ ఫ్రమ్ 3 సైడ్స్. మన 3 సైడ్స్ యొక్క ఇన్పుట్ కావాలి. ఇన్పుట్ ఆఫ్ 3 సైడ్స్ A is equal to int ఆఫ్ ఇన్పుట్. సైడ్స్ అనేవి మనకి ఫ్లోట్ వాల్యూస్ తో కూడా ఉంటాయి కాబట్టి ఇంటూ బదులు ఫ్లోట్ తీసుకున్నాం. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఫస్ట్ సైడ్, సేమ్ అలాగే సెకండ్ సైడ్, థర్డ్ సైడ్. లెట్స్ నేమ్ ఇట్ B and C. సెకండ్, థర్డ్. స్టెప్ వచ్చేసి ఫైండింగ్ సెమీ పిరమిడ్. ఎస్ ఫార్ములా వచ్చేసి S is equal to A plus B plus C by 2. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి హిరోన్స్ ఫార్ములా యూజ్ చేయాలి. స్టెప్ 3 హిరోన్స్ ఫార్ములా ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఫార్ములా వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ కదా, ఎస్ ఏ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి కదా. స్క్వేర్ రూట్ కనిపెట్టడానికి లాస్ట్ వీడియోలో చెప్పినట్టు డబుల్ స్టార్ 0.5. స్టెప్ 4 వచ్చేసి ప్రింట్ ద రిజల్ట్. మనకి ఏరియా అనేది ఫ్లోటింగ్ వాల్యూస్లో వస్తుంది కాబట్టి మనకి 2 డెసిమల్సే కావాలి. సో మనం ఫార్మాటింగ్ యూజ్ చేద్దాం. ఎఫ్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏరియా కోలన్ డాట్ టు ఎఫ్ ఇస్తే ఓన్లీ మనకు 2 డెసిమల్స్ మాత్రమే ప్రింట్ అవుతాయి. లెట్స్ రన్ ఇట్. ఎంటర్ ఫస్ట్ సైడ్, ఫర్ ఎగ్జాంపుల్ 4, 5 and 6. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ వచ్చేసి 9.9. మనకి ట్రయాంగిల్ యొక్క 3 సైడ్స్ తెలిస్తే యూజింగ్ హెరోన్స్ ఫార్ములా వీ కెన్ ఫైండ్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఒకవేళ మనకు ఓన్లీ బేస్ అండ్ హైట్ తెలిస్తే మాత్రం వీ కెన్ యూజ్ దిస్ మెథడ్ టు డాష్ మెథడ్ టు ఫస్ట్ బేస్ ఈక్వల్ టు అగైన్ ఫ్లోట్ వాల్యూలో ఇన్పుట్ తీసుకున్నాం. ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ బేస్ హైట్ హైట్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఏరియా. మనకి బేస్ అండ్ హైట్ తెలిసినప్పుడు ఫార్ములా వచ్చేసి హాఫ్ బిహెచ్ కదా. హాఫ్ అంటే 0.5 ఇంటూ బేస్ ఇంటూ area of the ఎంటర్ బేస్ 5, హైట్ వచ్చేసి 8. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 20. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి సాల్వింగ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దిస్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ మన యూజర్స్ నుంచి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క కోఎఫిషియంట్స్ ఇన్పుట్ గా తీసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వచ్చేసి ఏ ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ. సేమ్ అలాగే బికి అండ్ సి. బి వచ్చేసి ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ అండ్ సి వచ్చేసి కాన్స్టెంట్. ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి రూట్స్ కనిపెట్టాలంటే దాని ఫార్ములా వచ్చేసి మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఫస్ట్ బి స్క్వేర్ మైనస్ 4ac ని డిస్క్రిమినెంట్ అని పిలుచుకుంటాం. డిస్క్రిమినెంట్ డి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 4ac 4 ఇంటూ ఏ ఇంటూ సి. నెక్స్ట్ రూట్ 1. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కి రూట్ 1 ఉంటుంది. బి స్క్వేర్ మైనస్ 1 బి స్క్వేర్ ప్లస్ 1. రూట్ 1 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ న్యూమరేటర్ కి తీసుకున్నాం సపరేట్ గా బ్రాకెట్స్ మైనస్ బి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac. స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac అంటే డిస్క్రిమినెంట్ కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ డి పవర్ 0.5 బై 2a. ఇది వచ్చేసి రూట్ 1 కి అండ్ రూట్ 2 కి వచ్చేసి మైనస్. మనకి ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క 2 రూట్లు వచ్చేసాయి.
Let's print that. Print the root are root 1 and root 1 minus 5 and 6. Therefore, the roots are 3 and 2. Our next problem is swapping two variables. Let's take input A. A equal to మనం numbers తీసుకున్నాం కాబట్టి int of input of enter A. Second variable వచ్చేసి B is equal to int of input of enter B. స్వాపింగ్ టూ వేరియబుల్స్ అంటే ఏ వాల్యూ వచ్చేసి B లోకి B వాల్యూ వచ్చేసి A లోకి మార్చాం. A, B ఈక్వల్ టు B, A. ఇక్కడ మనం A, B ఈక్వల్ టు B, A అని చెప్తున్నాము. అంటే A is equal to B, then B is equal to A. Then after swapping, A is equal after swapping B A value వచ్చేసి 5, B value వచ్చేసి 10. After swapping A value వచ్చేసి 10 and B value వచ్చేసి 5. Today we completed area of the triangle, roots of a quadratic equation and swapping two variables. ఈ పైథాన్ సిరీస్ ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ నవీన్ ఎక్స్ టెక్.